హాయ్ హలో ఎలా ఉన్నారు? రేపు మా కమ్యూనిటీలో గణపతి టెంపుల్ ఓపెనింగ్ ఉంది. దానికోసమని అరేంజ్మెంట్స్ అన్నీ ఎంత మంచిగా చేస్తున్నారో చూడండి. మా అపార్ట్మెంట్ నిండా లైటింగ్ కూడా వేశారు. స్టార్టింగ్ టు బిల్డ్ ద గణేష టెంపుల్. యా క్రెయిన్ నుంచి ఇట్లా ఎత్తేసి పెడుతున్నారు చూడండి. అసలు గణేష టెంపుల్ రేపు మా పూజ ఉంది. పూజకి క్రెయిన్ తోటి మంచిగా గణపతి మొత్తం సెట్టింగ్స్ వేసేస్తున్నారు. మీరు ఫుల్ వీడియో తప్పకుండా మిస్ కాకుండా చూడండి క్రెయిన్ తోటి ఎలా దింపుతున్నాడంటే. రేపు పొద్దున మీరు డెకరేషన్ పూజ మొత్తం పని చూస్తారు. వెయిట్ చేయండి దానికోసం. ఇప్పుడు కొద్ది నిమిషాలలో పూజా మందిర్ అంతా రెడీ అయిపోతుంది. గణపతిని దింపుతారు. అవును చూడ గణపతి బప్ప మోరియా ఆదా లడ్డు చోరియా క్రెయిన్ తోటి ఎత్తి కిందికి దింపేస్తున్నారు. ఇవన్నీ 4 స్తంభాలు కిందిది గణపతిది ఉంది. కొంచెం ఇవన్నీ సెట్ చేయాలి ఇప్పుడు. అక్కడ 4 స్తంభాలు ఉన్నాయి. కింద ఒకటి బేస్మెంట్ ఉన్నది. చూడండి క్రెయిన్ మెట్ల పైకి పోతుంది. చూడండి మా వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇక చూడండి మా అపార్ట్మెంట్ అయితే సూపర్ రెడీ చేసిర్రు. అసలు రేపు గణపతి బప్ప మోరియా సెలబ్రేషన్ స్టార్ట్. ఇట్లా ఈ 4 స్తంభాలకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఆ సెంటర్లో ఒక హోల్ చేస్తారు. ఆ హోల్ నుంచి దాన్ని స్టాండ్ చేయడానికి ఒక సీకు కుచ్చేస్తారు లోపలికి. అందుకని వీళ్ళు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నారు 4 పిల్లర్స్కి. ఇంకొక రిమైనింగ్ పీసెస్ క్రెయిన్ నుంచి కిందికి దించుతున్నారు చూడండి. ఇది చూస్తుంటే అయితే నాకు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. చాలా సంతోషం అనిపించింది. ఒక పాజిటివ్ వైపు కూడా నా మైండ్లోకి వచ్చేసింది. అసలు మనం ఎప్పుడు ఇలాంటివి చూడం కదా, అరుదుగా చూస్తుంటాము ఇట్లా కన్స్ట్రక్షన్ అయ్యేది. చిన్న గుడియే కానీ ఎంతో పాజిటివ్ వైబ్ని మాకు అందరికీ క్రియేట్ చేసింది. కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ అందరు చాలా సంతోషంతో ఇందులో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా తరపు నుంచి, మా కమ్యూనిటీ తరపు నుంచి, మా కమ్యూనిటీ వాళ్ళందరికీ. రిమైనింగ్ పార్ట్స్ అన్నీ టెంపుల్ కన్స్ట్రక్షన్కి క్రెయిన్ తోటి దించుతున్నారు. అవన్నీ చూడండి అసలు ఎంత జాగ్రత్తగా దించుతున్నారు అంటే అంత జాగ్రత్తగా దించుతున్నాడు. చూడండి ఇక్కడ అట్లా మార్కింగ్ చేసుకుని దాన్ని లోపల నుంచి డ్రిల్ చేస్తుండు. ఇగో ఈ సీకు చూపించాను కదా, ఈ సీకులు అనేవి అందులోకి ఇన్సర్ట్ చేసి అప్పుడు అవి ఎత్తినప్పుడు వాటిని ఆ సీకు అందులోకి ఇన్సర్ట్ చేసి దానిపైన బేస్మెంట్ పైన నిల్చోబెడతారు. అందుకని ఇక్కడ ఈయన గ్రిల్ చేస్తూ ఉన్నాడు. పక్క ఆయన గ్రిల్ చేస్తుంటే రిమైనింగ్ పార్ట్స్ అన్ని క్రెయిన్ తోటి పైనుంచి కిందికి దించుతూ ఉన్నారు మిగతా వాళ్ళు. ఇది కూడా చాలా రిస్కీ తోటి కూడుకున్న పనే అండి. అసలు ఇది చూస్తే ఇంత చిన్నదేమో అనుకుంటాం కానీ అసలు ఇది చాలా హార్డ్ అయిన పని. అసలు ఒక 4-5 అవర్స్ పట్టిందండి ఇదంతా కన్స్ట్రక్ట్ చేయడానికి. చూడండి ఫస్ట్ బేస్మెంట్ పైన 2 లేయర్స్ పెట్టేశారు. బండల్ని 2 లేయర్స్ పెట్టేసి వాటిని మైనంతో అతికిచ్చేశారు. తర్వాత ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి రాత్రి ఒక 10కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4-5 అయింది అరౌండ్. దీని ముందు 4 ఉన్నాయి చూడండి. అవన్నీ దేవుడికి 4 స్తంభాలు. చూడాలి అసలు ఎట్లుంటుందో రేపు పొద్దున. అసలు ఐఎమ్ సో ఎగ్జైటెడ్ కూడా ఉంది. అసలు ఫస్ట్ టైం ఇలాంటివి చూస్తున్నా కట్టడం ఇట్లా. అలాగే మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. అందరూ సో మచ్ ఎక్సైటెడ్గా ఉన్నారు, డిస్కస్ చేస్తున్నారు ఎట్లా సెట్ చేయాలి ఇదంతా. చూడండి అసలు అందరు కలిసి చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తుందో. సైడ్స్కి కూడా డిజైన్ సెట్ చేసిండ్రు ఆల్రెడీ. నాకు ఇదంతా చూసే వరకు నిద్ర పట్టేటట్టు కూడా లేదు. ఎంత పడుకున్నామన్నా కానీ నిద్ర కూడా రావట్లేదు. అట్లనే మేల్కొని మా బాల్కనీ నుంచి ఇంత వ్యూ మంచిగా కనిపిస్తుంది. అసలు సూపర్ ఉంటుంది. అసలు రోజు వినాయకుని దర్శనం చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 సైడ్స్ డ్రిల్ చేస్తారు. పెట్టేసి చూడండి 4 స్తంభాలని ఇప్పుడు ఆ డ్రిల్ చేసి అందులో సీకులు పెట్టేసి వాటిని పెట్టేస్తారు. ఇప్పుడు ఇగో 4 స్తంభాలలో ఒక స్తంభాన్ని ఎత్తుతున్నారు పైకి. అట్లా చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ పెట్టాలని.
ఈ వీడియో అసలు దీనికోసమని నేను చాలా మేల్కొని ఉన్నానండి. అసలు ఈ వీడియో వీరు ఎట్లా బుల్డ్ చేస్తారని ఎక్సైట్మెంట్ తోటి చూడడానికి. అసలు లేకపోతే నేను ఇంతవరకు అసలు మేల్కొని కూడా ఉండేదాన్ని కాదు. ఆల్మోస్ట్ 12:30 అవుతుంది ఇప్పుడు టైం. నెక్స్ట్ డే ఇంకా ఆల్మోస్ట్ సండే రోజు వినాయకుని పెట్టేస్తారు. రేపు సాయంత్రం హోమం అవన్నీ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను అసలు మర్చిపోకుండా. మ్యాక్సిమం ట్రై చేస్తా పెట్టడానికి. చూడండి చెక్ చేసుకుంటున్నారు. కింద అక్కడ నల్ల సీకులు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి దాని లోపల ఇన్సర్ట్ చేస్తారు. ముందే డ్రిల్స్ వేసేసారు వాళ్ళు. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ టీ తాగుతున్నారు చలికి తట్టుకోలేక. చూడండి ఒక పక్కన గుడి రెడీ అవుతుంది, ఒక పక్కన వీళ్ళు ఎంజాయ్గా టీ తాగుతున్నారు చలికి తట్టుకోలేక. అసలు అందరు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు అసలు టెంపుల్ ఎట్లా వస్తుందని, వాళ్ళు కట్టేది అదంతా ఎట్లుంటుందో అని ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. ఎంతవరకు ఈ వీడియో తీస్తానో కూడా నాకు అసలు తెలియదు. చూడండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎట్లా అరేంజ్ చేయాలి అదంతా థింక్ చేసుకుంటా. ఒక స్తంభం ఫిక్స్ అయిపోయింది, 3 more to go. తర్వాత అవన్నీ పీసెస్ పక్కన అక్కడ 6 pieces డివైడెడ్గా ఉన్నాయి కదా, అవన్నీ అతుకు పెట్టి పైన ఒక స్లాబ్ లాగా తయారు చేస్తారు. చూడాలి అసలు ఇక ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేను కూడా. 4 పిల్లలు రెడీ అయిపోయాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఈ 4 పిల్లలు రెడీ కావడానికే 2 గంటలు పట్టింది. అసలు చాలా టైం పట్టిందండి కన్స్ట్రక్షన్ చేయడానికి. After 4 pillars of construction, they need to keep the upper slab, and on that they need to keep gopuram. All those things, it will take more time to complete this temple. Now they are doing granite work, simple modifications for setting the temple. 4 pillars పెట్టేయడం అయిపోయింది కింద. తర్వాత 2 pillars అరేంజ్ చేయాలి. 2 పిల్లర్స్లో 1 పిల్లర్ తీసుకున్నారు. లాస్ట్ 2 పిల్లర్స్ పైన ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారు దాన్ని. ఫస్ట్ దానిపైన అరేంజ్ చేసి అది సెట్ అయిందా లేదా అని చూసుకొని తర్వాత దానికి ఒక వైట్ సిమెంట్ ఉంటుంది కదా, అది తీసుకొని దాన్ని అతికిస్తారు. తర్వాత లేటర్ ఆన్ ఇంకొక పిల్లర్ తీసుకుంటున్నారు. అంతలోపు వీళ్ళు ఇక్కడ చెక్ చేసుకుంటున్నారు. చూడండి ఇంకొక పిల్లర్ కూడా క్రెయిన్ తోటి తీసుకొని ఈ ప్రాసెస్ అంతా క్రెయిన్ తోటే కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే వాటి వెయిట్స్ అరౌండ్ 10 tons వరకు ఉన్నాయండి, చాలా బరువుగా ఉంటాయి కాబట్టి కింద ఎవరు లేపలేరు కూడా. అందుకని ఇదంతా ప్రాసెస్ అనేది దే ఆర్ డూయింగ్ విత్ ద క్రెయిన్స్ అన్నట్టు. ఇగో వీళ్ళు ఇంకొక పిల్లర్ని అరేంజ్ చేసేలోపు దానిపైన స్లాబ్ క్రియేట్ చేయడానికి ఇంకా మిగతావంతా క్లీన్ చేస్తున్నారు స్లాబ్ని. చూడండి ఇంకొక ఆయన ఆ 2 slabs అనేది సెకండ్ పిల్లర్ కూడా పెట్టేస్తున్నారు. దానిపైన పెట్టేసి అది తీసేసి వాటిని ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అలా చెక్ చేసుకొని సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకున్న తర్వాత వాటి లెంతులు అవన్నీ చూసుకొని తర్వాత వైట్ సిమెంట్ పెట్టి దాన్ని అతికిచ్చేస్తారు. 2 స్లాబ్లలో ఒకటి పైకి ఎత్తిరు క్రెయిన్ తోటి. ఎత్తి దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలా అని ఆలోచించుకుంటూ మెల్లగా అటు ఇటు తిప్పుతున్నారు. చూడండి వాళ్ళు ఎలా డైరెక్షన్స్ చెప్తే అలాగా క్రెయిన్ అతడు దాన్ని తిప్పి దానిపైన పెట్టేస్తుండు. చూడండి ఎంత మెల్లగా పెడుతున్నారో. అసలు ఇట్లా సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందరూ వచ్చి చూస్తున్నారు కరెక్ట్ సెట్ అయిందా లేదా అని. అందరు సలహాలు తీసుకొని వీళ్ళు బాగా సెట్ చేశారు. ఇట్లా లాస్ట్కి ఒక స్లాబ్ అయితే సెట్ అయిపోయింది. తర్వాత వీళ్ళు ఇక్కడ స్లాబ్ సెట్ చేస్తుంటే జెంట్స్ అందరూ అక్కడ నైట్ కదా క్యాంప్ ఫైర్ వేసుకొని అందరూ ఎంజాయ్ చేసుకుంటూ ఆ గుడి టెంపుల్ని కన్స్ట్రక్షన్ చూస్తూ ఉన్నారు. అందరు కలిసి బాగా కష్టపడ్డారు. లాస్ట్కి అయితే మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎట్లా దించేశారు. సెకండ్ స్లాబ్ కూడా అట్లనే అరేంజ్ చేశారు. వాటి రెండింటి మధ్యలో గ్యాప్ కవర్ కావడానికి వైట్ సిమెంట్ యూజ్ చేసి దాన్ని అటాచ్మెంట్ చేశారు. ఇదంతా కంప్లీట్ కావడానికి ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టింది. చూడండి
పైన గోపురం కోసమని 5 స్టెప్స్ పెట్టారు. నేను లేచి చూసేసరికి 5 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. మార్నింగ్ మొత్తం ఇదంతా వ్యూ చూడండి ఎంత మంచిగా అయిపోయిందో టెంపుల్. పైన గోపురం కూడా మొత్తం సెట్ అయింది. ఆల్మోస్ట్ 5:00 అయింది ఇదంతా కావడానికి. తర్వాత మార్నింగ్ లేచినెంబడే వీళ్ళంతా మొత్తం క్లీన్ చేయిస్తున్నారు. ముందల స్టెప్స్ అవన్నీ టెంపుల్కి కట్టడానికి. ఈరోజు మార్నింగ్ నుంచి ఇవే పనులు అయ్యాయి. ఈవినింగ్ మాకు 6:30కి పూజ స్టార్ట్ అవుతుంది. గణేష్ని ప్రతిష్టాపన అవన్నీ హోమం ఉన్నది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.